బీఆర్ఎస్ ను అణిచివేసేందుకే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎంపీలు. కవితను ఓ మహిళని కూడా చూడకుండా ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. కవిత అరెస్ట్ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్న ఎంపీలు పార్లమెంటు ఎన్నికల్లో మోడీకి బుద్ది చెప్పాలని కోరారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అక్కడ ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రైతు బిడ్డగా తెలంగాణ కష్టాలు, పల్లె కష్టాలు మీరు కళ్ళారు చూసినటువంటి వాడిని. అటువంటి కష్టాలు మరి 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటం, ఆ టైంలో తాగటానికి, సాగుకి ఇబ్బంది లేకుండా, కరెంటుకి ఇబ్బంది లేకుండా రైతుల్ని, బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలు కూడా ఆదుకున్నాం. అందుకనే మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, జరుగుతున్న పరిణామాలను చూసి తప్పకుండా కూడా రాబోయే టైంలో మళ్ళా మీరు కేసీఆర్ గారికి, మా పార్టీకి అన్ని విధాల మద్దతు ఉండాలని మీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నాను. శాసనసభ ఎన్నికలు జరుగుతున్న వాతావరణంలో ఈ ఈడీ రేట్స్ అన్ని కూడా రీజనలైజ్ చేశారు. అంటే ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే అంతవరకు పరిమితం చేశారు. ఇప్పుడు రీజనల్ గా జరిగిన ఈడీ రేట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ కి తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వారు చెప్పినట్టు ఈ రోజు కేవలం ఏ రాజకీయ పార్టీలు వారికి లొంగలేదో, వారితో అలయన్స్ లో రాలేదో, లేకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరలేదో అటువంటి వారిపైనే ఈ కక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు. ఆమెకు డబ్బు ముట్టినట్టు, లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు, లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థల పైన. తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేల్, న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఏదైతే జరుపుతున్నారో తప్పనిసరిగా ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు ఇది మాకు కొత్త ఏం కాదు. కేసీఆర్ గారు ఈ దేశానికి మతానికి, కులానికి అతీతంగా ఒక డిఫరెంట్ నరేటివ్ ఇచ్చాడు. ఎలక్షన్ కోడ్ వస్తుందని 2 రోజుల ముందే ప్రకటించి ఒక రోజు ముందుగా తీసుకొచ్చి అరెస్ట్ చేసిన కవితమ్మ అరెస్టు అక్రమం, అన్యాయం. దాదాపు 2 సంవత్సరాల నుంచి టీవీ సీరియల్లా సాగదీసుకుంటూ వచ్చి కరెక్ట్గా వాళ్ళకు కావాల్సిన పార్లమెంట్ ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తద్వారా లబ్ధి పొందాలనుకున్న బీజేపీ కుట్రలకు తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. జరిగే ఎలక్షన్ల బ్రహ్మాండమైన మెజార్టీతో కేసీఆర్ గారిని ఆదరిస్తారు. అల్లవిగాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు చూస్తున్నారు. అనేక స్కీములు, రైతు బంధు లాంటి పెద్ద పెద్ద స్కీములు, అన్ని సంక్షేమ పథకాలు కూడా, స్కీములన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కరెంట్